హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ హై ప్రోటీన్ ఉన్న ఉప్మా పెసరట్టు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. చాలామంది తెలిసే ఉంటుంది, కానీ ఇది తెలియని వాళ్ళ కోసం. రొంప పట్టేసిందండి, అసలు వాయిస్ రావట్లేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అలాగే ఆవేశం కూడా వచ్చేస్తుంది, ఎక్కువగా పట్టేసింది రొంప. ముందుగా మనం పొట్టు పెసరపప్పు కానీ పెసలు కానీ నానబెట్టుకొని ఓవర్ నైట్ ఒక గుప్పుడు బియ్యం కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. మార్నింగ్ మిక్సీ పెట్టేసుకోవడమే. కారము, ఒక ఇంచు అల్లము పచ్చిమిర్చికి కారంగా వేసుకొని అల్లం ముక్క కూడా వేసుకొని, చూసారా ఎంత మెత్తగా మిక్సీ పెట్టుకోవాలో, ఇలా మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట. నేను ముందు దాంట్లో జీలకర్ర వేయటం మర్చిపోయాను, అందుకు సెకండ్ ట్రిప్లో జీలకర్ర వేసుకున్నాను. సరే, మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇక్కడ ఒకటి చెప్తానండి, పెసరపిండి మిగిలిపోయిందని ఫ్రిడ్జ్లో పెట్టకండి. మీకు ఎక్కువ అనిపిస్తే పప్పే ఫ్రిడ్జ్లో పెట్టండి, కానీ దయచేసి పిండి మాత్రం పెట్టకండి. ఎందుకంటే గ్యాస్ హెవీగా ఫామ్ అయిపోతుంది అనమాట, తిన్న వాళ్ళకి అరగదు కూడా. తర్వాత ఉప్మా కోసం గిన్నె పెట్టుకోండి. ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీ అండ్ ఈజీ అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకొని, సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకొని వేగిపోయాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. వాయిస్ అసలు రావట్లేదు, బాగా రొంపట్టేసింది, సారీ. తర్వాత వేగిపోయాక కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి. 1:3 కప్స్ వాటర్ పోసానండి. అంటే ఒక గ్లాసు గోధుమ రవ్వ అయితే 3 గ్లాసులు వాటర్ పోసాను. నాకు అయినా గట్టిగా ఉందన్నమాట. మీరు 4 గ్లాసెస్ పోసుకోండి, అప్పుడే మనకి ఉప్మా పెసరట్టుకి బాగుంటుంది. చూసారా, వాటర్ పోసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకొని అసలు మరిగించుకోవాలండి. ఉప్పు కలుపుకొని వాటర్ ఉప్పుగా ఉంటే మళ్ళీ మనం కలపాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే తర్వాత కలపడానికి కూడా అవ్వదు కదా. ముందే వాటర్లో ఉప్పు చూసుకోండి. తర్వాత ఎసరు బాగా కాగిపోయాక వాటరు రవ్వ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి, ఉండలు లేకుండా. ఈ గోధుమ రవ్వ ఏంటంటే మనకి వెంటనే ఉండలు కట్టేస్తుంది, వేస్తున్న వెంటనే కదుపుతూనే ఉండాలి. తర్వాత స్పూన్ నెయ్యి వేసుకుని ఒక్కసారి సిమ్లో పెట్టుకుని 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఉప్మా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఉట్టు పెసరట్లోనే కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఉప్మా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా మైంగా ఉప్మా పెట్టుకొని మొత్తం పెసరట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. కానీ పెసరట్టు ఒకసారి కాలిన తర్వాత ఉప్మా పెట్టుకోవాలండి, లేదంటే పచ్చి వాసన వస్తుంది పిండి దోశ. అంతే, ఇలా సర్వ్ చేసుకోవడమే. ఇలా ఇష్టం లేని వాళ్ళు మామూలుగా పెసరట్టు వేసుకుని ఉప్మాలో పెట్టుకొని కూడా తినచ్చు, మీకు ఎలా నచ్చితే అలాగనమాట. చూసారు ఎంత ఈజీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందో. సర్వ్ చేసుకోవడమే. పల్లీ చట్నీ అయితే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అయితే కొబ్బరి చట్నీ. ఇందులో ఒక మంచి కాంబినేషన్ చట్నీ అంటే అల్లం చట్నీ అండి. మన ఛానల్లో ఉంది, వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.